న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన నాయకులు యుఎన్జిఏ సమావేశాలకు హాజరు కావడానికి న్యూయార్క్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో గాజా అంశానికి సంబంధించి ఇరువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఫ్రాన్స్ గుర్తించడం ట్రంప్కు కాస్త ఆగ్రహం కలిగించినట్లయింది. దీంతో మాక్రాన్ ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. అలాగే న్యూయార్క్లో మాక్రాన్ చేదు అనుభవం గురించి కూడా మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం యావత్ ప్రపంచ ఫోకస్ అంతా న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలపైనే కేంద్రీకృతమయ్యింది. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన నాయకులు ఈ సమావేశాలకు వచ్చారు. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం యావత్ ప్రపంచం హాట్ టాపిక్ గా రెండు అంశాలు ప్రధానంగా చర్చకొస్తున్నాయి. ఒకటి యుక్రెయిన్ రష్యా యుద్ధం, రెండోది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. దీనిపై ట్రంప్ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఇండియా, చైనాలే కారణమని ఈ రెండు దేశాలను తిట్టిపోస్తున్నారు. ఈ రెండు దేశాలు రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేసి ఈ యుద్ధాన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగించడాన్ని సహకరిస్తున్నాయని తన అక్కసును వెళ్లగక్కారు. ఇక రెండో అంశం ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లతో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం. ప్రస్తుతం హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇజ్రాయెల్ పాలస్తీనాలో చేస్తున్న దమనకాండను యావత్ ప్రపంచం ఖండిస్తోంది, ఒక్క అమెరికా తప్పించి. అక్టోబర్ 7, 2023లో మొదలైన యుద్ధం తర్వాత నుంచి ఇజ్రాయెల్ సైనికులు సుమారు 65,000 మంది పాలస్తీనా పౌరులను చంపేసింది. ఆ యుద్ధంలో లక్షలాది మంది పౌరులు గాయపడ్డారు. గాజాను నేలమట్టం చేసింది. ఇక నేడో రేపు గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోబోతోంది. అయితే ఇవన్నీ ట్రంప్కు తెలియకుండా జరిగేవి కావు. ట్రంప్ అనుమతి తీసుకుని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు గాజాను నేలమట్టం చేసే పని ప్రారంభించి ఉంటాడని దాదాపు అందరూ నమ్ముతారు. ఇక అసలు విషయానికొస్తే పాలస్తీనాను ప్రపంచంలోని పలు దేశాలు గుర్తించడం మొదలెత్తాయి. తాజాగా 11 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. వాటిలో ఫ్రాన్స్ కూడా ఉంది. ఇక ఫ్రెంచ్ పాలస్తీనాను గుర్తించడం ట్రంప్కు మింగుడు పడినట్లేదు. అదే విషయాన్ని యుఎన్జిఏ జరుగుతున్న సదస్సుల్లో ఇరువురు మీడియా సమావేశంలో ఒకరి అభిప్రాయాలతో ఒకరు వ్యతిరేకించారు. గాజా అంశం గురించి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావిస్తూ గాజాలో ఇజ్రాయెల్ చర్యను ట్రంప్ సమర్థించారు. హమాస్ చెరలో ఉన్న మొత్తం బందీలను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే యుద్ధం యథావిధిగా కొనసాగుతుందన్నారు. అక్టోబర్ 7, 2023 చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. ఆ రోజు హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్పై పడి 1,200 మందిని ఊచకోత కోసి 250 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వారి చెరలో ఇప్పటికే 58 మంది ఉన్నారు. 38 మంది చనిపోయారు. ఇంకా 20 మంది బ్రతికే ఉన్నారు. వారందరినీ హమాస్ టెర్రరిస్టులు బేషరతుగా విడుదల చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అది కూడా 2-3 నెలలంటే కుదరదు. తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాస్ అత్యంత కిరాతకంగా పసి బిడ్డలను ముక్కలుగా నరికారు. యువతి యువకుల తలలు నరికేశారు. ఇంత పాశవికంగా ఇజ్రాయెల్ ప్రజలపై దారుణాలకు పాల్పడిన వారిని ఎలా క్షమించి వదలాలని ఆయన ప్రశ్నించారు. ఇజ్రాయెల్ తల్లుల కడుపు కోతను ఎవరు తీరుస్తారు? తమ పిల్లలను ఇప్పటికైనా సురక్షితంగా ఇంటికి రప్పించాలని కోరుతున్నారు. అలాగే మృతదేహాలను అప్పగించండి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. హమాస్ వెంటనే బందీలను 1-2 కాదు, మొత్తం బందీలను బేషరతుగా విడుదల చేయాల్సిందే, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హమాస్ను హెచ్చరించారు. దీనికి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ సమాధానమిస్తూ గత 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధం వల్ల ఎవ్వరికైనా ప్రయోజనం ఉందా అని ప్రశ్నించారు. హమాస్ను లొంగదీసుకోవాలన్న ప్రయత్నం ఫలించలేదు. అక్టోబర్ 7న ఊచకోత తర్వాత తాను ఇజ్రాయెల్ వెళ్లి అక్కడి ప్రజలను కలిసి ఓదార్చి వచ్చాను. అక్కడి బాధితులతో మాట్లాడి వచ్చాను. అయితే ఈ యుద్ధం ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఇరు దేశాలు బాగా నష్టపోయాయి. హమాస్ వల్ల పాలస్తీనా ప్రజలు ఉన్న గూడు కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి అవస్థలు చూసి సుమారు 11 దేశాలు పాలస్తీనాను గుర్తించాయని మాక్రాన్ అన్నారు. మధ్యలో ట్రంప్ జోక్యం చేసుకుని గాజా ఇజ్రాయెల్ యుద్ధానికి ఏదో ఒక పరిష్కారం కనుగొందామన్నారు. త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఆ మీటింగ్ కు మాక్రాన్ కూడా ఆహ్వానించారు. మరి ఆ సమావేశాల్లో అయినా దీనికి పరిష్కారం లభిస్తే అందరూ హర్షిస్తారని మాక్రాన్ అన్నారు. ఇక న్యూయార్క్లో జరుగుతున్న యుఎన్జిఏ సమావేశాలకు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్కు అవమానం జరిగింది.
ఆయన వాహనాల కాన్వాయ్ను న్యూయార్క్ పోలీసులు రోడ్డుపై అడ్డుకున్నారు. అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్లోని యుఎన్జిఏ సమావేశాలకు తన కాన్వాయ్ వెళ్తున్నందుకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రంప్ కాన్వాయ్కి అంతరాయం కలగకుండా మిగిలిన ట్రాఫిక్ను నిలిపివేశారు. దీంతో విధి లేక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కూడా బలవంతంగా ట్రాఫిక్లో ఆగిపోవాల్సి వచ్చింది. ఇక విసుగు చెందిన ఆయన కార్ దిగి సైడ్ వాక్ పై నిలబడ్డారు. వచ్చిపోయే ట్రాఫిక్ ను చూస్తూ ఉండిపోయారు. ఆయన రోడ్డుపై దిక్కులు చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పోలీసు అధికారులు క్షమాపణలు చెప్పారు. న్యూయార్క్ నగరమంతా స్తంభించిపోయిందని మాక్రాన్ కు పోలీసులు వివరించారు. ఇక ట్రాఫిక్లో చిక్కుబడిపోయిన మాక్రాన్ ట్రాఫిక్ బెడద నుంచి తప్పించుకోవడానికి అమెరికా ప్రెసిడెంట్కు ఫోన్ చేసి తాను ట్రాఫిక్లో చిక్కుకున్నట్టు వెంటనే తనను ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పించాలని కోరినట్టు మరో వీడియోలో కనిపించింది. కొన్ని నిమిషాల పాటు వేచి చూసిన తర్వాత ఆయన కార్ దిగి బయట నడుచుకుంటూ వచ్చారు. ఆయనతో పాటు ఆయన బాడీగార్డులు వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాక్రాన్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్లో 80వ యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. పలువురు ఇంటర్నెట్ యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు పెట్టారు. అమెరికా ప్రెసిడెంట్ మాక్రాన్ కు తన సత్తా ఏంటో రుచి చూపించారని ఒక్కరంటే కాదు ప్రపంచ నాయకులంతా తమ కారులో కూర్చొని ఉంటే ట్రంప్ కారును మాత్రమే అనుమతిస్తున్నారు అంటే ఆయన పవర్ ఏంతో తేలికగానే అర్థం చేసుకోవచ్చు కదా అని మరో ఎక్స్ యూజర్ రాశారు. ఇక మాక్రాన్ కు కూడా అమెరికాను ఎవరు నడుపుతున్నారో ఇప్పటికే అర్థమై ఉండొచ్చునని ఒకరు కామెంట్ చేశారు. ట్రంప్ తన మోటార్ క్యార్లో కింగ్ మాదిరిగా దూసుకుపోతుంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గుంపులో గోవింద మాదిరిగా ఒక కారులో నక్కి కూర్చోవాల్సి వచ్చింది. ఇది మాక్రాన్కు అవమానం కాదు, మాక్రాన్కు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇది నిజంగానే ఆయన ఘోరమైన అవమానమని పలువురు సానుభూతి తెలిపారు. ఇక మాక్రాన్కు అమెరికాలో ఘోర అవమానం జరిగితే తన స్వదేశంలో కూడా ఆయన పరిస్థితి ఏమంతా బాలేదు. కాగా 2 రోజుల క్రితం జరిగిన కొత్త పోల్ డేటా బట్టి చూస్తే ఆయన ప్రజాదరణ ఆల్ టైమ్ లోకు పడిపోయింది. ఆయన అప్రూవల్ రేటింగ్ 17% క్షీణించింది. 2017లో ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ స్థాయిలో ప్రజాదరణ క్షీణించడం ఇదే మొదటిసారి. ఇక అమెరికాకు వస్తున్న ఇతర దేశాలకు చెందిన నాయకులపై కూడా ఆంక్షలు పెడుతున్నారు న్యూయార్క్ అధికారులు. ఇరాన్కు చెందిన దౌత్యవేత్తలు, ఉన్నతాధికారుల కుటుంబాలు యుఎన్జిఏ సమావేశానికి వచ్చారు. వారిలో కొంతమంది తమ కుటుంబాలకు వస్తువులు కొనుగోలు చేసేందుకు అమెరికాలోని అతిపెద్ద రిటైల్ చైన్ కాస్టుకోలో షాపింగ్ అనుమతించలేదు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. అమెరికాలో అతిపెద్ద హోల్సేల్ చైన్స్ ఉన్నాయి. వాటిలో కాస్టుకో ఒకటి. ఇది వాల్మార్ట్ లానే అతిపెద్ద హోల్సేల్ చైన్. అలాగే సామ్స్ క్లబ్, బిజినెస్ హోల్సేల్ క్లబ్లలో సాధారణంగా అమెరికన్తో పాటు ఇండియన్స్ పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. అయితే అమెరికాకు వచ్చే ఇరానియన్ అధికారులు ఈ మాల్స్లో ఉన్న వస్తువులను, టెలివిజన్ల నుంచి ఇతర వస్తువులను ఫోటోలు తీశారని, ఇవి ఇరాన్లో పెద్ద ఎత్తున వైరల్ చేశారన్న వార్తలు వచ్చాయి. కాగా ఈ తాజా పరిణామాలపై ఇరానియన్ అధికారులు మాత్రం అమెరికా అధికారులపై మండిపడుతున్నారు. యుఎన్జిఏకు వచ్చిన అతిథులను అవమానపరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరిని అవమానపరచడం ట్రంప్కు వెనతో పెట్టిన విద్యనే కదా అని ఇతర దేశాల నుంచి వచ్చిన నాయకులు తమలో తాము గొణుక్కుంటున్నారు.